ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ప్రేమగా ఉండాలని, ఆత్మోన్నతిని పొందాలని, సరైనటువంటి అవగాహనతో కూడిన సాధన కావాలని, ఆ సాధనలు చెప్పేదే శ్రీ సాయి సచ్చరిత్రను గుర్తించాలని దేవాది దేవుణ్ణి మరింతగా ప్రార్థన చేస్తూ ఈరోజు మనం సత్సంగంలోకి వెళ్దాం. సాయినాథ్ మహారాజ్ కి జై సాయి. జయం. సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి. లవ్ యూ సాయి, లవ్ యూ, లవ్ యూ ఆల్. సాయి చిన్న మాట. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై రమేష్. జై రమేష్. సాయి అడ్రస్ పంపిస్తామన్నారు, మేమే ప్యాక్ చేసి పెట్టాము. ఇప్పుడే పంపిస్తాను సార్, జస్ట్ ఇప్పుడే నిదానంగా పంపించండి. నిన్ననే ప్యాక్ చేసి పెట్టాం రెడీగానే. ఆల్ న్యూ శారీస్. పాత ఎట్లా పాత ఇంకో నెక్స్ట్ టైం పంపిస్తాం. పాత అంటే 1-2 సార్లు వాడినవి. ఇప్పుడు మాత్రం ఓన్లీ పర్చేజ్ అన్ని కొత్తవి. ఓకే ఓకే ఓకే. సాయిరామ్ సాయి, సాయిరామ్. థ్యాంక్ యూ. అసలు ఇప్పుడు చదివిన ఉపోద్ఘాతం చదివితే మనం ఏం చెయ్యాలో తెలుస్తాం. ఫస్ట్ పాయింట్, ఏదైనా పనికి పూనుకున్నప్పుడు ఎట్లా చేయాలనో, ఏ విధంగా చేయాలనో, ఏది చేస్తే మనకు ఉపయోగకరంగా ఉంటుందో చూస్తాం. అట్లాగే ఉపోద్ఘాతంలో మనం ఏం చెయ్యాలి, అసలు మన పరిస్థితి ఏంది, ఎక్కడున్నాము, ఎట్లా ఉన్నాము, ఏ ఆలోచనలతో ఉన్నాము, దాన్ని పోగొట్టుకునేదానికి ఏం చెప్పింది సచ్చరిత్ర, ఉపోద్ఘాతం అనేది అద్భుతమైన రహస్యం ఉంది దాంట్లో. ఎస్, మనోమాలిన్యాల నుండి చిత్తశుద్ధికి మార్గాలు చూపించారు, మనోచాంచల్యానికి చూపించారు, తాపత్రయాలకి దారి చూపించారు. అద్భుతం సార్, అద్భుతం. కాబట్టి ఆ అద్భుతాలను ఆవిష్కరించేదే శ్రీ సాయి సచ్చరిత్ర. చాలా ముఖ్యం ఉపోద్ఘాతం. రోజు కూడా చదువుకోవాలి. ఎందువల్లంటే మనకు అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే మతిమరుపు. మనకి ఎక్కువ ఏంటంటే నెగ్లిజెన్స్, అలసత్వం, నిద్ర, బద్ధకం. ఈ మూడే శ్రవణములు ఆపాయాలని చెప్పి వాటిని దాటాలి. ఇంకా నాకంతా తెలుసు అన్న వాళ్ళతో మనం ఏం మాట్లాడలేం. జీవితాంతం వింటూనే ఉండాలి. అది అంతా తెలుసు అనుకున్నామని చదువుకుని పడిపోవడమే. అప్పటికి వాడికి ఏం తెలియదని అర్థం. ఎరిగిపాటిగా ఎప్పటికీ కూడా నేను రోజుకి 6 గంటలు పుస్తకాలను చదవడంలోనే గడుపుతాను అన్నాడు. ఒకటే మాట, అధ్యయనంలోనే గడుపుతాడు ఆయన. మనకదే చెప్పిన సచ్చరిత్ర కూడా మనకు అదే మాట చెప్పాను. శ్రవణం, మననం, నిధిధ్యాసనం. నెక్స్ట్ ఆయన స్మరణలో ఉండేదానికి సచ్చరిత్ర ఉపయోగపడుతుంది. శ్రవణ కీర్తనల ద్వారా నీకు పుణ్యము నొసంగబడుతుంది అని విష్ణు సహస్రనామ స్తోత్రంలో 96, 98 చెప్పాయి ఆ మాట. కానీ మనం చాలా ఈజీగా తీసుకుంటాం అంటే. జాగ్రత్త సుమ. ఈ పుణ్యం ఏం చేస్తుందంటే నిన్ను డబ్బులు ఇవ్వదు, ఉత్తమ జన్మను ప్రసాదిస్తుంది. ప్రేమపూరితమైనటువంటి జన్మను ప్రసాదిస్తుంది. నీ దగ్గర ఉన్నా లేకపోయినా ఆనందంగా ఉండే జన్మను ప్రసాదిస్తుంది. మహర్షపతి
శ్రీనివాస్ దగ్గర ఏముందండి చెప్పు, ఏముంది ఆయన దగ్గర? కానీ ఆనందము బోధ లభించేది ఆయన ఎదురుగా కూర్చుంటే. చాలా చాలా ఉన్నాయండి నిధులు. దాన్ని మనం సొంతం చేసుకోవాలి. ఇప్పుడే ఈ జీవితానికి ఒక సాఫల్యత. నువ్వు ఎంత సమయం పారాయణలోనో, శ్రవణంలోనో, కీర్తనంలోనో, స్మరణంలోనో, శ్రవణంలోనో ఉంచుతావో అంత పుణ్యం జమపడుతుంది. ఎంత ఓవర్ టైం వర్క్ చేస్తావో గంటకింతని అంత జమపడుతుంది. ఓవర్ నైట్ కూడా ఆటో వేస్తే నీకు డబ్బులు వస్తాయి. మరి భగవంతుడు ఆ మాత్రం ఇవ్వడా నీకు? ఆలోచించు. ఆయన కర్మలు నశింప చేయడా? ఇప్పుడే చదివిందాని యజ్ఞ భగవానుడు మన పూర్వ జన్మ పాప కర్మలను, సంస్కారాలను, సమిధలను భస్మం చేసే అగ్నికుండం. కాబట్టి చాలా గొప్ప అది. ఒకసారి ఎప్పుడైనా చెప్పుకున్నాం ఈ అధ్యాయం అయిపోయిన తర్వాత. ఏంది నీ సాధన? ఇప్పటికీ 190 మందికి 190 మందికి తెలియని విషయం ఇది. 90 కాదు 95 మందికి కూడా అంత గుప్తంగా ఓపెన్ గా సాధనలు చెప్పుంది అమ్మగారు. సీక్రసీ ఆఫ్ ది స్టాండింగ్ యువర్ మైండ్. డబ్బులు సంపాదించేదానికి చాలా మార్గాలు ఉంటాయి. మనసును నిలబెట్టుకునేదానికి మార్గాలు చెప్పింది అమ్మ. మనసు అరే అదే అన్నాడు, డబ్బులంతా తెచ్చి పెరిగే దగ్గర ఉంటే ఇవన్నీ నాకొద్దు, 3 నిమిషాలు ఏమన్నాడు. నా వల్ల కాదు అని వెళ్ళిపోయాడు ఆయన. ఇవన్నీ నిదానంగా విని 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 మనసుకు పట్టించుకుంటూ ఉండాలి. నిజమే కదా, నిజమే కదా. ఎంతమంది మనసు బాగా లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నారు, అటు ఇటు పొర్లుతున్నారు, పరుగులు తీస్తున్నారు. ఆ ప్రపంచం వైపు చూస్తే నీకు అర్థం అవుతుంది సార్. నిన్ను ఎంత హాయిగా, అంతెందుకు మనలో కూడా ఎంతో మంది పరుగులు తీస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా తృప్తి అనేది మనిషికి లేకుండా పోతుంది, ప్రశాంతత అనేది లేకుండా పోతుంది. కామాలు పెట్టుకుంటూ పోతున్నావు, ఫుల్ స్టాపులకి ఎప్పుడు పెడతావు నువ్వు? దానికనే దేవుడే నీకు పెద్ద ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు ఒకరోజు. అది అంతేకాదు, తూర్పు వైపు వెళుతూ ఉంటే పడమరు దూరం అయిపోతూ ఉంటుంది. వ్యామోహాలు తగ్గిపోతాయి, మమకారాలు తగ్గిపోతాయి, ప్రేమ పొంగుతుంది. నిష్కామ కర్మ నీలో బయలుదేరుతుంది. కేవలం నిష్కామ కర్మ ద్వారా చిత్తశుద్ధి కలుగుతుంది. ఇంట్లో కూడా నువ్వు నిష్కామంగా చేయొచ్చు, అది నీ చేతుల్లో ఉంది. దానికి శ్రవణం ఆధారం. అర్థమైందా? అది ఎంతవరకు ఆచరిస్తావు అనేది నీ వ్యక్తిగతం. ఆయనకి వండి పెడుతున్నాను, కర్మబంధనం చుట్టుకుంటుంది. అందరూ జడ జీవ పదార్థాలుగా ఉన్నాడు ఆయన. భగవంతుడి కథనే ఉతుకుతున్నాను అయిపోయింది. ఇంకా ముందరికి వెళ్ళాలంటే భగవంతుడి కపిని ఉతికే అదృష్టాన్ని నాకు ప్రసాదించాడు భగవంతుడు. నిష్కామం అయిపోయింది. అలా నువ్వు చేస్తూ ఉన్నావనుకో, ప్రతి పనిలో దేవుడితో అటాచ్మెంట్ పెరుగుతుంది నీకు. నీకు అది తెలియడం లే. నేను ఒక వీడియో పెట్టాను, చూస్తాడు అది ఎందుకు పూజ అని. మనం ఎప్పుడో చెప్పుకున్నాంలే.
సరే మనం ఎట్టా మన ఇల్లు మనం చూసుకునేది ఎంతసేపటికి మనం పక్కింట్లో తిండి చూస్తాం కానీ మన ఇంట్లో మనం ఎప్పుడూ చూసుకోం. అది ద్వారకామాయిని చిమ్మే అదృష్టాన్ని నాకు ఇచ్చాడు. నీ ఇల్లే ఒక ద్వారకామాయి. సచ్చరిత్ర ఉంది, సాయినాథుడు ఉన్నాడు. ఈ విధంగా ఒక్కరోజు చేస్తుడు, నీ మనసు ఎట్లా ఉంటుందో తెలుసా? చేయకుండా మాట్లాడబాక, చేసి చూడు. ఒక్కరోజు చెయ్యి, ప్రతి పనిలో ఆయన నిరికించు. నువ్వే చెప్తావు భలే ఉందన్నా అంటావు. పిల్లవాడు ఫస్ట్ గుత్తొంకాయ తినడు, ఒకరోజు నోట్లో పెట్టుకుంటే అబ్బా మళ్ళీ నోరు చాపుతాడు, చేయి చాపుతాడు. అట్లా పెద్దోళ్ళు కూడా అంటుంటారు, అరే తిని చూసి కదా బాగుందో బాగలేదో చెప్పాలా అంటుంటారు. నువ్వు ప్రయత్నం చేస్తుడు. అసలు ప్రయత్నమే ప్రారంభమైందా లేదనేది ఎవరి మనసులకి, నా మనసుకి నాకే తెలుస్తుంది. వదిలేసి ఇక్కడ కూర్చోబెట్టాడయ్యా నన్ను బాబా అని ప్రతి ఒక్కదానికి అనుకుంటూ ఉంటే అది అనుభవిస్తే ఏందో తెలుస్తుంది. నీలో ఎటువంటి మార్పులు కలుగుతాయో తెలుస్తుంది. ఏదైనా అంతేనండి. దాన్నే సాధన అన్నారు. సాధన అన్నారు దాన్ని. ప్రయత్నం చేయగా చేయగా ఆయన స్మరణ జరుగుతుంది నీకు. అవునా? ఆయన్ని గుర్తుకు తెచ్చుకుంటావు. ఆయన పట్ల కృతజ్ఞత భావన పెరుగుతుంది. అది ఒక అద్భుతమైన స్థితి. అంటే నేను అనుభవిస్తున్నాను కాబట్టి మీతో చెప్పగలుగుతున్నా. మరి ఈ మధ్య కాలంలో ఇప్పుడు కూడా ప్యాకింగ్ చేసి వచ్చా. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. సాయి అవకాశం ఇచ్చావా తండ్రి. మళ్ళీ సత్సంగం భక్తులతో కూడి నీ గురించి చెప్పుకునేదానికి ఒక అవకాశం ఇచ్చావా తండ్రి. థ్యాంక్ యూ బాబా, లవ్ యూ బాబా. అటాచ్మెంట్ పెరుగుతుంది భగవంతుడితో, నీ ఆత్మతో. పక్కింటోతో ఎదురింటోతో స్నేహం అనేది ఒక స్థాయి. కానీ నిన్ను నడిపించే వాడితో నీకు అటాచ్మెంట్ పెరుగుతుంది. భార్యతో అటాచ్మెంట్ ఉంది, అది ఎప్పుడైనా డిటాచ్మెంట్ లోకి దారి తీస్తుంది. భర్తతో అటాచ్మెంట్ ఉంది, అది ఎప్పటికైనా డిటాచ్మెంట్ అవుతుంది గ్యారంటీగా. ఎవడో ఒకటి పోవాల్సిందే వెనక ముందర. కానీ భగవంతుడితో అటాచ్మెంట్ జన్మ జన్మలకి కొనసాగుతుంది. ఇది నువ్వు అర్థం చేసుకున్నావా, జీవితాన్ని సాఫల్యం చేసుకోవచ్చు. లేదా వచ్చి కూడా వేస్ట్, విని కూడా వేస్ట్. హాయిగా ఇంట్లో కూర్చో, సినిమా చూసుకో. పొద్దున్న 4 గంటలకి కార్తీక దీపం రిలీజ్ చేసేసి ఉంటాడు హాట్‌స్టార్ లో, చూసుకో. ఏం ఇబ్బందిలే. అది అంత గొప్పది మన అటాచ్మెంట్. బాబానే చెప్పాడు, నీకు నాకు అసలు ఆ ఒక్క మాటను తెలుసుకొని చంపి ఎగరాల. నువ్వు ఏందే ఎగరాల. నాకు వాళ్ళు తెలుసు, ఈయన రుణానుబంధం ఉంది, భార్యతో రుణానుబంధం ఉంది, పిల్లలతో రుణానుబంధం ఉందని అనుకున్నానే గాని భగవంతుడితో సంబంధం ఉందని ఎప్పుడు నువ్వు పొంగేవు చెప్పు. లేదండి, ప్రాక్టికాలిటీలోకి రావాలా. పొద్దున్నే వేడిళ్ళు కాళ్ళ మీద పడ్డాయి, ఎగిరా. ఏంది ఎగురుతున్నావు అన్నారు. అదే గొంతు బాగలే, ఆవిరి పిలుస్తున్నాయి. ఒకరు ముందరికి జరిపేటప్పటికి నీళ్లు పడ్డాయి 2 కాళ్ళ మీద. ఏం కాదులే అమ్మ అన్న, అంగీకరించా. ఎగరుతున్నా. ఏంది ఎగరుతున్నావు అన్నాను. చర్మం పోతుల్లా, దరిద్రం పోతుల్లా. దరిద్రం పోయేటప్పుడు ఎగరుతాం లేదా? కొత్త షర్టు
కొత్త ప్యాంటు కొత్త చొక్కా నిక్కర్ తెచ్చినప్పుడు ఎగిరేమా లేదా మనం? ప్రాక్టికల్, ఇన్ ప్రాక్టీస్. నీ మనసు దాని మీద పోదు. ఇంకా అర్థమైందా? అది ప్రాక్టికల్లో నుంచి మాటలు వస్తే నీకు అది లోపలికి వెళ్తాయి. సంతోషించు. నీ కర్మ తొలగిపోతుంది అబ్బాయి. నొప్పిని ఎంత అనుభవిస్తే అంత మంచిది కదయ్యా. అది విన్నాను కాబట్టి హ్యాపీగా ఎగురుకుంటూ ఉంటా. మీకు వింతగా కనిపిస్తుంది. నీడికి నీ ఒళ్ళు కాలితే ఎగస్తున్నానండి. ఒరే, ఆ ఆనందం నాకు తెలుసు, నీకేం తెలుసు? కర్మ పోతే ఎవడు ఆనందించడండి? డబ్బులు వస్తే ఎవడని ఆనందించడా? లాటరీ టికెట్ తగిలితే ఆనందించడా? నీ కర్మ పోతుంటే నువ్వు ఆనందించాలా? నీ ఎన్ని కర్మలు చేసుకొని వచ్చావో ఒక్కొక్కటి తీసేస్తున్నాడు భగవంతుడు. ఎగినకున్నావని చెప్పుకున్నాగా. ఇంట్లో ఒకరు పోయారు, అబ్బా కర్మ బంధనం పోయింది. ఏం పోయాడో బాక కర్మ బంధనం తొలగిపోయింది. నీకు ఆయనకి అయిపోయింది. నీకు ఆమెకి, నీకు నీ పిల్లోడికి. ఇది ఆధ్యాత్మికత అంటే. ఏడస్తా కూర్చోవడం కాదు ఆధ్యాత్మికత. వచ్చేదానికి ఇక్కడికి ఎందుకు రావడం? ఇంట్లోనే కూర్చో. ఏమే బాత్రూమ్ మళ్ళీ అక్కడ పోయి చేసుకుంటా కూర్చో. వద్దన్నది ఎవరు? కర్మబంధనాలను తొలగించుకోవడమే మానవుడిగా వచ్చింది మనం. అర్థమైందా? దానే రుణానుబంధము అంటారు. రుణానుబంధ రూపేణ పశుపత్ని శ్రుతాలయ. ఒరే నాయన, రుణానుబంధంగా వచ్చావురా నాయన. అప్పుడు ఎప్పుడు మన దగ్గర ఇంట్లో కూర్చొని ఉంటాడు, వెళ్ళిపోతాడు వాడి బాకీ వాడు వసూలు చేసుకొని. ఈ సత్యం తెలిస్తే నీ జీవితం ఎంత ఆనందమయంగా ఉంటుందో. అటాచ్మెంట్ ఉండవు, డిటాచ్మెంటే. అర్థం కదా? కాళ్ళు కట్టుంటారు, నేను చేతులు వెనక కాళ్ళు ఎరగట్టి ముక్కు ఇది పెట్టేసి కళ్ళ గంతలు కట్టి ఒక్కొక్కటి ఎప్పుతుంటే నీకు ఎంత రిలీఫా చెప్పు. అంటే ఇక్కడ కూడా ఒక్కొక్కడు వెళ్ళిపోతూ ఉంటే మన జీవితంలో నువ్వు అంత రిలీఫ్ ఫీల్ కావాలా. దానికి శ్రీ సాయి సచ్చరిత్ర. అంతేగాని అది నెత్తిన పెట్టుకొని షిరిడి అంతా తిరగడం కాదు. గాట్ రిలీఫ్. మళ్ళీ కర్మ బంధనాలలో చిక్కుకోబాక. అర్థమైందా? ఇది పరమ సత్యం. పరమ సత్యం ఇది. అప్పులు తీరిపోతే ఎంత సంతోషిస్తావో దానికి 1,00,000 రెట్లు ఆనందించాల. బంధనాలు తొలగిపోతే అది తెలియదు మనకు. సత్యం తెలియదు. సత్యం మరుగున పడిపోయింది. అంతేకాదు సత్యం అంత త్వరగా జీర్ణం కాదు కూడా. ఏంది ఇటు మాట్లాడుతున్నాడు? నా పిల్లం, నా బిడ్డలు, నా మొగుడు. నీ మొగుడే కాదనలా అమ్మా, నీ మొగుడే. ఎప్పటిదాకా మొగుడు? ఎప్పటిదాకా భార్య? ఎప్పటిదాకా పిల్లలు? ఉన్నంత వరకే ఎవరైనా. అర్థమైందే? కట్లు వదిలించుకునే ప్రయత్నం చేస్తాం. ఈ బంధనాలను కూడా ఒక్కొక్క బంధనం తొలగిపోయే కొద్దీ నువ్వు అంత ఆనందంలో ఉండాలి. అదేందో మనం పెళ్లిళ్ళు చేసినా ఏడుపులే, చేయకపోయినా ఏడుపులే. కర్మ ఇది. ఏందే? పెళ్లిళ్ళు చేస్తే ఒకే ఏడుపు. కోడలు ఇట్టయింది, అటు చేసింది, ఇటు చేసింది, నన్ను బయట వేసిందని ఏడుపు. పెళ్లి కాకపోతే పక్కన వాళ్ళు అడుగుతున్నారు, వీడికి పెళ్లి కాలేదని ఏడుపు. రెండు ఏడుపుల్లో మాత్రం తగ్గేదేలా మనం. ఇవన్నీ చాలా లోతైన విషయాలు.
నీకు అర్థం కాని విషయాలు, అర్థమైనా కూడా అంగీకరించలేని విషయాలు. నీ మనసు అంగీకరించడం ముందరా ఒక్క కూతురు ఉందయ్యా, ఆ కూతురుకి కూడా అయిపోతే అప్పుడు మెడక తగలుతుంది. అర్థం కాదా? ఇప్పటికే 2, 3, 4 తగిలించుకొని ఉంటాం. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఎందువల్లంటే జీవితం అశాశ్వతం. జీవితం అశాశ్వతం. ఎంతవరకు ఉండాలో అంతవరకే బంధనాలు. రుణానుబంధ రూపేనా. దాన్ని ఎవరు అర్థం చేసుకుంటున్నారు చెప్పండి? ఎవరు చెప్తున్నారు చెప్పండి? అది కష్టమే ఈ మాటలు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎవరికీ ఎవరూ లేరు. నేను చెప్తే కోపగించుకున్నావు. ఇప్పుడు సత్యత చెప్పింది ఆ మాట. మళ్ళీ నువ్వు బాబా భక్తుడివి. ఏం బాబా భక్తుడివో నువ్వు? నీ మోహం బాబా భక్తుడి. ఇక్కడ ఎవరికి ఎవరూ లేరు. భార్య, బిడ్డలు, మామ, అల్లుడు అని ఎవరూ లేరు. లేవబ్బాయి. నగ్నంగా వచ్చాం, నగ్నంగానే వెళ్ళిపోతాం. దీనిని విభూతి గుర్తుకు తెస్తుంది. అది ఈ విభూతి యొక్క నిగూఢమైన తత్వార్థం వివేకముతో కూడిన పూర్ణ వైరాగ్యం. వైరాగ్యం ఉండాలి మనిషికి. వైరాగం. ఎందుకు రాగం? వివేకం ఉండాలి. ఆమెని జన్మాంతరం నేను లాస్ట్ వరకు నిన్ను పోషిస్తాను, ఇచ్చేస్తానని చెప్పని ప్రమాణం చేసి పెళ్లి చేసుకుని వదిలేసిపోకూడదు. ఆమెకంతా ఏర్పాటు చేసి ఒప్పుకుంటే నువ్వు బయటికి పో. అది లెక్క. రామకృష్ణ పరమహంస చెప్తాడు ఈ మాట. అసలు పోకూడదు. ఒకవేళ పోవాలనుకుంటే పర్మిషన్ తీసుకో. దాంట్లో ఉంది చూడు, పౌరం ఆదిరాం. ఏం సినిమాది? ఏం సినిమా అండి? అది. వాడు మళ్ళీ ఇంటికి వచ్చి నాగార్జున, ఆమె ఎవరు యాక్టరు, ఆమె దగ్గర పర్మిషన్ తీసుకొని ఆమె ప్రోత్సహిస్తుంది ఎందు బాబా అని. అది వివేకముతో కూడిన వైరాగ్యం. లేదా ఇంట్లోనే ఉండు. ఒక్కొక్క మాటలో ఎంత పెట్టున్నాడో నువ్వు ఆలోచిస్తే అంత తీరిక మనకు ఉంటుంది. ఎందువల్లంటే ఇరుక్కొని పోయిండు బంధనాలాడు. భగవద్గీతలోనే చెప్పేశాడు, ఏ ఒక్కడో కోట్ల మందిలో ఒక్కడు. అది నువ్వైనా కావచ్చు, ఇంకొకరైనా కావచ్చు. జీవితం అశాశ్వతం అనేది నీ మనసుకు పట్టించుకో. నేను నా మనసుకు పట్టించుకోవాలి. ఇది శాశ్వతం కాదు. జస్ట్ ప్లే గ్రౌండ్. ఆట ఆడేదానికే ప్లే గ్రౌండ్కి పోతాం. ఆట ముగిసిన తర్వాత ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాం. జస్ట్ లైక్ దట్. ప్లే గ్రౌండ్ లో చూడు, ఎవడి పాటికి వాడు కొంపలకి వెళ్ళిపోతాడు. 14 ప్లేయర్స్ ఆడతారు. మ్యాచ్లు అయిపోయినాయి, 5 మ్యాచ్ల సిరీస్. ఎవడెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ కూడా మనం సేమ్ టు సేమ్. ఇక్కడ అందరూ కలుస్తున్నాం కుటుంబంలో, మళ్ళీ అందరం ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతాం. మా ఇంట్లో చూడు, ఆమె వెళ్ళిపోయిందా, నేను ఒక దగ్గరికి వెళ్ళానా, కూతురు ఎక్కడికో వెళ్ళిపోయిందా, కొడుకు ఎక్కడో ఉన్నాడా,
సొంతము ఎంతవరకి బంధము. ఆ దేవుడి చదరంగం ఇది. చదరంగంలో పావులు కదులుతూ ఉంటాయి అబ్బాయి. పావులు ఒకే దగ్గర ఉంటుంది. చదరంగం ఎట్లా వద్ది? చదరంగం ఆట నేర్పిస్తుంది నీకు జ్ఞానాన్ని. అయితే ఎప్పుడు మనం జ్ఞాన దృష్టితో చూడలే, అదేదో ఆట అనుకున్నాం. నువ్వు ఎప్పుడైతే ఈ ప్రపంచాన్ని జ్ఞాన దృష్టితో చూడడం ప్రారంభిస్తావో అప్పుడు అర్థమవుతుంది నీకు. ఆ జ్ఞాన దృష్టిని ప్రసాదించమని అడుగుదాం మనం ఆయన్ని. ఒకరు ఓడిపోతారు, ఒకరు గోలస్తారు, సిపాయిని చంపేస్తుల్లా అంతే. ఇంట్లో వాళ్ళు కూడా ఒకరు ఎగిరిపోతారు. ఈ సత్యాన్ని మనం మాఫీ చేసాం. రుణమాఫీ అన్నట్టుగా ఈ సత్యాన్ని మనం మాఫీ చేసుకున్నాం, చెప్పుకోవడం. సో అదంతా చెప్పుకుంటున్నాం. జటాయు వచ్చాడు, పోరాడాడు, అరేదమ్మా పడవ. వాడు పోరాడాడు, నువ్వు పోరాడరా నాయన నీ లోపల ఉండే గుణాలతో. నీకు అర్థం కావడం ఆధ్యాత్మిక రామాయణం. జటావయువు పోరాడింది ఎవరితో అని నువ్వు అర్థం చేసుకున్నావు. అంతవరకే నీకు తెలుసు. అర్థం కాదా? ఆహా, నేను అర్థం చేసుకున్నది అది కాదు. వాడిలో ఉన్నటువంటి గుణం ఉందే, అసుర గుణం. ఆ గుణంతో పోరాడింది ఈ సుగుణం. ఈ సుగుణం ఆ దుర్గుణంతో పోరాడింది. అక్కడ ఏమైంది? దుర్గుణమే గెలుస్తుంది. ఇక్కడ తమాషా చూడు. అది ఇంక దాని గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉందిలే. మనకి ఎవరు చెప్పలా. జటాయువుకు మోక్షం ఇచ్చాడు, ఈ కథలు చెప్పుకుంటూ వచ్చేసాం. అర్థం కాలా? దానికి రెక్కలు కొట్టేస్తాడు. నిన్ను దుర్గుణాలు నిన్ను కబళించి వేస్తాయి. నిన్ను మోహం నీకు తెలియడంలే అక్క. నువ్వు ఆ కోణంలో నుంచి చూడు ఏ గ్రంథానైనా. వా, ఎంత అద్భుతంగా ఉండే మన గ్రంథాలని తెలుస్తుంది. నువ్వెంతసేపటికి రాముడు చేతుల్లోకి తీసుకున్నాడు, దహన సంస్కారాలు చేస్తాడు. ఎవరికైనా చేస్తాడు దహన సంస్కారాలు. అదేదో గొప్పగా చెప్తుంటే ఆ అని నువ్వు తెచ్చి చప్పట్లు కొడుతున్నావు. పిచ్చోడ. వాళ్ళకి నటకిరీటి, అదేందో చెప్తుంటావు వాక్ సామ్రాట్, ఈ బిరుదులు ఇస్తా కూర్చున్నావు నువ్వు. ఏంది దాంట్లో? ఎప్పటికీ కూడా దుర్గుణమే గెలుస్తుంది. మూడో వ్యక్తి గురించి మాట్లాడకూడదంటే ఒక రోజన్నా ఉండగలిగానా? లేదు కదా. అప్పటికి దుర్గుణమే గెలుస్తుంది కదా సచరిత్ర మీద. పోరాటం లాస్ట్కి ఎట్టకేలకి దుర్గుణం ఓడిపోవాల్సిందే. అర్థమైందా? ఓడిపోయాడా లేదా రావణాసురుడు? అసురు గుణాన్ని వేసేసాడు. లెక్క. అది రామాయణం అంటే. నా దగ్గరకు వస్తే రామాయణం గురించి అది చెప్తా. చాలా సీక్రెట్ ఉండే దాంట్లో, చాలా తీసుకుంటుంది. ఆపరేషన్, గుండె ఆపరేషన్కి రేట్ ఎక్కువ. అర్థం కదా? అదే ఒక చిన్న మొలలు తీసేయాలంటే నువ్వు తక్కువ రేట్ అవ్వదు. నీకు ఎన్ని తేరక లభించేటప్పటికి నీకేం అర్థం కావడం లేదు. చెప్పేవాడు లేడు. అదేదో భగవంతుడు నాకు ఇచ్చాడు. అది కూడా ఆయన కరుణే, ఆయన దయే, ఆయన ప్రేమే. ఆయన నా మీద చూపించినటువంటి అపారమైనటువంటి అనుగ్రహానికి గుర్తది. అది నువ్వు ఆలోచించే విధానం వేరు, నేను ఆలోచించే విధానం.
బోత్ ఆర్ నాట్ సేమ్. Yes. అది తమాష్కిరండి ఆయన, మీకు ఇంతకన్నా బాగా వస్తాయి. లేదు జ్ఞాన దృష్టితో అభ్యాసం అంటే ఇదే అన్న. ఇవ్వగలిగినంత దక్షిణను ఇచ్చి ప్రాపంచిక వ్యవహారాల యందు వైరాగ్యాన్ని సాధించు. చెయ్యగలిగినంత దానం చేయి రోజు, అంటే నెలకు ఒకసారి అయినా. దక్షిణ అంటే దానమే. నువ్వు చెయ్యవని అమ్మ పిల్లవాడు చేయడం లేదని హోంవర్క్ అమ్మ చేసి పెడుతుల్లా. ఇన్ని చేయలేదు మనం చిన్నప్పుడు, అవునా కదా? అవునన్నా. నువ్వు చేయడం లేదని భగవంతుడు నీ దగ్గర నుండి దక్షిణ రూపంలో తీసుకొని పేదలకి గుడ్డి వాళ్ళకి కుంటి వాళ్ళకి పంచిపెట్టావు. అర్థమైందా? మీ ఆయన ఇస్త్రీ చేసుకోలేడని చేతులు నొప్పులని నువ్వు చేసి పెడుతుల్లా, అవునా కదా? ఆయన బీకేదే ఉండదులే, అక్కడ ఆయన బీకేదే ఉండదు. కానీ నువ్వు తేరకొచ్చిన నిరుద్యోగివి కదా, నీకింత అన్నం పెడుతుల్లా. నువ్వురా ఇక్కడికి వస్తే మేము పెడతాం 3 పూట్ల అన్నం. అర్థమైందా? ఎన్ని సీరియస్ గా తీసుకోబాకండి అమ్మా, జస్ట్ లైక్ దట్ వదిలేయండి. ఇవ్వగలిగినంత దక్షిణను ఇచ్చి ప్రాపంచిక వ్యవహారాల యందు వైరాగ్యాన్ని సాధించు. అది నీకు అనిపిస్తుంది ఎందుకు సంపాదించాలి, ఎందుకు దానం చేయాలి, ఆ స్థితికి రావాలి. అప్పుడు సంపాదన ఆగిపోతుంది. అర్థం కదా? సంపాదనలో ఎప్పుడు నిజాయితీ ఉండదు, అది పెద్ద ప్రాబ్లం. నీకు అర్థం కాదు, సీక్రెట్స్ చాలా ఉన్నాయి. నేను మీకు అవన్నీ కూడా చెప్పడం లే. ఎవరి సంపాదనలో కూడా నిజాయితీ ఉండదు. ఎవరో మహానుభావులు ఉంటారు. 99% కరెక్ట్ సార్. అదే నేను చెప్పేది. అవును. ఉద్యోగస్తుడు దాంట్లో కూడా ఉండదు, అది కూడా తెలుసా నీకు? సాఫ్ట్వేర్ లో కూడా ఉండదు. అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయకూడదు, చెప్తున్నాను నీకు మాట. డాక్టర్లో కూడా ఉండదు, లాయర్లలో కూడా ఎవరిలో ఉండదు. డబ్బు సంపాదించే ఎవరిలో కూడా చాలా రేర్. 1% 10% ఉంటే గొప్ప. అర్థమైందా? నేను ఒక డాక్టర్ అమ్మ దగ్గరికి పోతే ఎంత బాగా మాట్లాడిందో, అరుదు అటువంటి డాక్టర్. నేను చెప్పేసి వచ్చాను, మేడం మీ మాటలు వింటేనే మాకు సగం జబ్బు తగ్గిపోతుంది మేడం అని చెప్పేసి వచ్చా. నన్ను వేరే వాళ్ళని తీసుకోపోయా. బాబా కాబట్టి ఇవ్వగలిగినంత దక్షిణను ఇచ్చి ప్రాపంచిక వ్యవహారాల యందు, అంటే లౌకికంలో వైరాగ్యాన్ని సంపాదించుకోవాలి. తర్వాత మెల్లమెల్లగా నివృత్తి యొక్క వైరాగ్య లక్షణాలు మనకు అర్థమవుతాయి. అది వివేకము వైరాగ్యాల జంట వలనే విభూతి దక్షిణల జత. ఇవి లేకపోతే భవసాగర తీరాన్ని చేరటం అత్యంత కష్టం. ఏ లేకపోతే విభూతి దక్షిణ కట్ట చెప్పేసింది. విభూతి దక్షిణలు జత, చెప్పుల జతలాగా, ప్యాంటు చొక్కలాగా. అర్థమైందా? భార్యాభర్తలాగా, రాత్రి పగల్లాగా, కొడుకు కోడల్లాగా.
విభూతి దక్షిణ ఈ రెండు జత. దక్షిణ ఏం చేస్తుంది? ఒకరికి మేలు చేస్తుంది. విభూతి ఏం చేస్తుంది? విభూతిని గుర్తు పెట్టుకుంటే నువ్వు దక్షిణ ఇస్తావు. దానికన్నా సచరితలో చూడు 18వ పక్కన విభూతి దక్షిణ అన్నాడు. దక్షిణ విభూతి అనలా. అవునవును, అంత సూక్ష్మంగా ఉంటుంది సత్యరిత్ర. అర్థమైందా? పార్వతీ పరమేశ్వరుడు అంటారు గాని పరమేశ్వరుడు పార్వతి అనరు. లక్ష్మీనారాయణుడు అంటారు గాని నారాయణుడు లక్ష్మి అనరు. అర్థం కదా? సీతారామచంద్ర అనే కూడా మనకు రాస్తున్నాడు, గుర్తుందో లేదో? అంతేగాని రాముడు సీత అని అనరు. సీతారామ కళ్యాణం అంటారు. అర్థమైందా? అది అట్లా విభూతి దక్షిణల జత. ఎప్పుడు నువ్వు దానం చేస్తావంటే నేను మట్టిని, ఈ శరీరము శాశ్వతము కాదు అనే వైరాగ్యం నీకు అబ్బినప్పుడు 10 రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేస్తావు. అది ముందర ఆ 15లో హేమాద్రి పంత్ గారు చూపినటువంటి అత్యద్భుతమైన టెక్నిక్. మరి శివుడు సార్, శివుడు దాంట్లో శివుడు వస్తుంది ఎందుకని? శివపార్వతులు అని వస్తుంది అడుగుతున్నాను సార్. పార్వతీ పరమేశ్వరుడు అని వస్తుంది, నీకు తెలియదా? లక్ష్మీనారాయణుడు అని వస్తుంది. ఓకే సార్. ఎస్ఎస్ మేనేజర్ అని వస్తుంది. దాని అర్థం ఏంటంటే స్త్రీలకి శక్తి అంతటి ప్రాధాన్యత ఇచ్చారు మన వేద వాంగ్మయం. ఇంట్లో స్త్రీ సుఖంగా ఉంటే అర్థం చేసుకుని ఇంట్లో వాళ్ళని అందరినీ ఆ ఇల్లు ఆనందమయం. అర్థం కాదా? అదే స్వర్గం, భూతల స్వర్గం అండి. నీ కుటుంబమే స్వర్గం. కాకపోతే ఎవరి మాట ఎవరికి పడదు, ఇష్టగించరు. అడ్జస్ట్మెంట్ లేని బ్రతుకులు అయిపోయినాయి. స్వర్గం అండి. స్వర్గాన్ని నువ్వే సృష్టించుకోవాలి ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి. కానీ అట్లా లేదు ఇప్పుడు. అట్లాంటి పరిస్థితి లేదు. ఎందువల్లంటే ఎవరి కోసం పెడతావు నువ్వు అని ఆమె అడుగుతుంది. ఎవరి కోసం చేయవు నువ్వు నీ వీడు అడుగుతున్నాడు. ఇద్దరి మధ్య సఖ్యత లోపించింది. ఎడ్డు అంటే తెడ్డు అనే మాటలు ఎక్కువైపోయి. అది సరే, అది బలేదులే మనకు. విభూతి దక్షిణ. విభూతి అరే ఎంత సంపాదించే లాభం రా, నేను మట్టిలో కలిసిపోయేదానికే అంత అవసరమా? ఏదో ఇంత పుణ్యాన్నన్నా మూట కట్టుకుంటాం అనే ఆలోచన నీకు విభూతి నీకు గుర్తు చేయాల. కానీ ఆ పరిస్థితి లేదు మనకు. కానీ ఆ పరిస్థితిని నీకు నువ్వు కల్పించుకోవాలి అని సచరిత్ర చెప్తుంది. దానికోసం నువ్వు వినాలి, రావాలి సత్సంగాన్ని. లేకుంటే నువ్వు ఇంట్లో కూర్చుంటే వివేక వైరాగ్యాల జంటవులనే విభూతి దర్శన చేత ఇవి లేకపోతే పౌసాగర తీరాన్ని చేరడం అత్యంత కష్టం. పెద్దలు పిల్లలు బాబా దర్శనానికి వచ్చి వినయంగా వారి చరణాలకు నమస్కారం చేశారు. వారు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు బాబా వారికి విభూతిని ఇస్తారు. అయిపోయింది. 33వ అధ్యాయం పారాయణ చేస్తారు. ఏ లాభం? ఎవరు చేయమన్నాడు నిన్న? ఎవరు చేయమన్నాడని ఏం అర్థం చేసుకున్నావు చదివి? పిల్లవాడిని ముట్టికాయ వేస్తుందా మనం? ఈ రెండూ లేకపోతే ఏది విభూతి అంటే
ఇది శాశ్వతం కాదు అనే జ్ఞానం ఉండాల మనిషికి. ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా, పిల్లలకైనా, పెద్దలకైనా, ముసలోళ్ళకైనా, పడుచోళ్ళకైనా. సార్ జీవితం మార్చేస్తుంది సార్ సచ్చరిత్ర, నువ్వు కరెక్ట్ గా ఫాలో అయితే. అసలు ఇంకెక్కడికెక్కడికో తిరగబడలేదు సార్ నువ్వు. అదంటావు ఇదంటావు, గందరగోళం నీ పరిస్థితి. అబ్బా ఒక్క క్షణం శాంతి ఉండదు నీకు. ఈ జీవితం అశాశ్వతం. ఎప్పటికైనా మనం వెళ్ళిపోవలసిన వాళ్ళమే. అదే అంటాడు, చనిపోయిన వాడిని చూసి చనిపోబోయేవాడు ఏడుస్తాడట. అది మహాత్ముల దృష్టి, జ్ఞాన దృష్టి వాళ్ళది. నీది లౌకిక దృష్టి, నీది లౌకిక దృష్టి. ఎవరమైనా పోతాం సార్. కాబట్టి ఇప్పుడు ఏడుపు రావడం, ఇప్పుడు ఇంకా నాకు సంతోషం కలుగుతుంది ఎవరైనా పోయారంటే. మీకు విచిత్రంగా ఉండొచ్చు ఇది. ఎందువల్లంటే అబ్బా వాడు రుణ విముక్తుడయ్యాడు, ఇంకో కొత్త శరీరాన్ని ధరిస్తాడు, హ్యాపీగా ఉంటాడు. లేబో నాకు ఎన్ని కష్టాలు పడిందో, ఇప్పుడు ఎవడో ఒకటి చిక్కతాడో ఏసో చిక్కతాడో, నా మగవాడిగా పుట్టొచ్చో ఆడవాళ్ళుగా పుట్టొచ్చో, హ్యాపీగా ఉంటుంది. లేబ్బా నా దగ్గర కష్టాలే పడిందే. ఈ స్థాయికి నువ్వు ఎదిగితే నువ్వు సచ్చరిత్రను పట్టుకున్నట్టు, సద్గురువు నిన్ను పట్టుకున్న దానికి ప్రయోజనం నీకు చేకూరినట్టు. లేదంటే నువ్వు వేస్ట్ ఫెలోని, నేను వేస్ట్ ఫెలోని. ఇది సత్యం. నువ్వు విన్నా, నీకు నచ్చినా ఇది సత్యం. అది మనం తెలుసుకోవాల్సింది. ఏమో సార్ రాత్రికి ఎవరు వెళ్ళిపోతారో తెలియదు. నేను దారిలో వస్తుంటే 3 దగ్గరలో మంటలు వేస్తున్నాయి రోడ్లు. ఎందుకేస్తారు రోడ్లు చెప్పు? తప్పది నీకు. మరణం అనేది ప్రతి ఒక్కడికి ఉంటుంది అని నీకు రోడ్లో మంటేస్తారు. రేపు నీకు కూడా మంటేస్తారట. ఇది తెలుసుకోలేకపో. ఎందువల్లంటే అసలు చావు అంటేనే, చావు మాటలు అంటేనే నీ ఇంట్లో భయం. అనబక్క అసలు వెళ్ళిపోతా అని అంటుంటాను. అసలు మాట్లాడుకోవాల్సింది ఇదే, చావు గురించే. ఏందే అసలు మాట్లాడుకోవాల్సింది నేను నా చావు గురించే ఆలోచించాలా. చచ్చిపోతా, నేను చచ్చిపోతా, ఈ లోపల ఏమన్నా చేసుకోవాలా, ఈ లోపల ఏమన్నా చేసుకోవాలి. ఇది నువ్వు ఆలోచించాల్సింది. ఇది తప్ప కొరవన్నీ ఆలోచిస్తున్నారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. పోనీ గుండెల మీద చేయి చెప్పు, నువ్వేమైనా శాశ్వతమా? లేనప్పుడు ఎందుకు నువ్వు ఆలోచించవు? టెల్మీ. ఇది చర్చకి రావాలా, అంటే సజావుగా చర్చ సాగాల. మనం అంత నిజాయితీగా మాట్లాడే దమ్ము లేదు నీకు నాకు. అశాశ్వతమా కాదా నువ్వు? మరి ఎందుకు నువ్వు అశాశ్వతం అని తెలిసినప్పుడు ఎందుకు నువ్వు ఒకరి మీద ఒకరు పెత్తన జలాయిస్తున్నావు? ఎందుకు ఒకరి స్వేచ్ఛను అడ్డుకుంటున్నావు? ఎందుకు తలతిక్కగా మాట్లాడుతున్నావు? ప్రేమగా ఉందాం. We don't know the value of the life. అయిపోయింది సార్, నిజంగా చెప్తున్నాను. మళ్ళీ మీతో చెప్తున్నా, మీ అమ్మా నాయన ఉంటే ఇప్పుడే వాళ్ళకి సేవలు చేయండి. తర్వాత ఎన్ని అనుకున్నా ఏడ్చిన లాభం, ఎంత ఏడ్చినా లాభం. స్నేహితులుంటే ఇప్పుడే పలకరించండి. ముఖ్యంగా భగవద్భక్తులుంటే వాళ్ళని ఇప్పుడే పలకరించండి.
దృష్టితోనే చూస్తారు. అందరూ అని కాదు, చెప్తున్నాను మాటకి, లోక సహజంగా. రాస్తారు మళ్ళీ అవకాశం. నూరారా మాట్లాడే, ప్రేమగా పలకరించి జన్మ వస్తుందో లేదు. అర్థం కాల? నువ్వు ఏమి ప్రేమ చూపించాలన్నా ఇంట్లో వాళ్ళ మీద కానీ బయట వాళ్ళ మీద కానీ ఇప్పుడే ఇక్కడ ఈ క్షణమే. ఇది నీకు అర్థం కాకపోతే నీ కర్మ నా కర్మ. ఎందువలంటే ఎంతో కష్టం మీద వచ్చింది ఈ జన్మ. సద్గురువు చెప్పారు సార్, అనేక జన్మల పూర్వ పుణ్య సంచయం వలన కలిగినది ఈ మానవ జన్మ. నువ్వు ఆయన మాటలు కూడా నమ్మకపోతివి, ఆయన భక్తుడని ట్యాగ్ తగిలించుకుంటావు. జీవితమే మరలి రాని ఒకే ఒక్క వరము కదా. అటువంటి జీవితంలో 65 ఏళ్ళు వృధాగా గడిచిపోయాయి సార్. ప్లీజ్ ఇక్కడి నుంచైనా మనం ప్రేమగా ఉందాం సార్, ఆనందంగా ఉందాం సార్, సంతోషంగా ఉందాం సార్. ఈ జీవితమే మరలి రాని ఒకే ఒక్క వరము కదా. వరం సార్ ఇది మనకు. నాకు గతి లేదు అని నేను తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకపోతే నువ్వు నేను తిరుగుతూనే ఉంటాం. ఎవడైనా ఈ ప్రపంచం, నువ్వు నేననే కాదు, ఎవడైనా ఈ విషయం తెలుసుకోకుండా ఇష్టారాజ్యముగా ప్రవర్తిస్తూ ఉంటే వాడు అనేక జన్మలు ఎత్తాల్సిందే, నీచ జన్మల్లోకి పోవాల్సింది. సత్యం తెలుసుకోండి ఆయన అంటుంది సచ్చరిత్ర. దీన్ని చాలా లోతుగా అధ్యయనం చేయాలి. నిజమే కదా, నిజమే కదా, నిజమే కదా. ఏది శాశ్వతం ఇక్కడ? మా నాయన వెళ్ళిపోయినాడు, మా అమ్మమ్మ వెళ్ళిపోయింది, మా నాయనమ్మ వెళ్ళిపోయింది, మా తాత వెళ్ళిపోయినాడు, మా అమ్మ వెళ్ళిపోయింది, ఆమె వెళ్ళిపోయింది, రేపు నేను. తర్వాత నీ వెనకాల వచ్చేవాళ్ళు, అక్కడ కూడా చూడు, నీ బిడ్డ అని చెప్పు, నీ వెనకాల వచ్చేవాళ్ళు అని చెప్తావు. దొంగ నా కొడుకు మానవుడు. అర్థం కాదా? మళ్ళీ మీకు కోపాలు వస్తాయి. నీ వెనకాల నీ కొడుకు చచ్చిపోతాడు, నీ కూతురు చచ్చిపోద్ది అంటే ఎందుకు మీతో తలకాయ నొప్పి అని చెప్పని మీ వెనకాల వాళ్ళు అంటున్నాను నేను. అర్థం కాదా? ఏమో వాడే ముందర పోవచ్చు, నువ్వు వెనకాల పోవచ్చు. ఎవరికేం చెప్తామండి? మా అబ్బాయి అంటుంటాడు, ఏమో డాడీ నేనే ముందర పోవచ్చేమో. ఎవరికెవరు సార్ ఈ లోకంలో? నీ రాత ఎట్టుందో నా రాత ఎట్టుందో దేవుడు రాసి పెట్టున్నాడు ఎవరి మొహాన. దీక్షిత్ గారి కూతురు చనిపోలే ఆయన కళ్ళ ముందర. ఆయనేమో 48 ఏళ్ళు బతికాడు, ఆ పిల్లేమో 8 ఏళ్ళు బతికింది. ఆయనేమో 60 ఏళ్ళు బతికాడు, వాళ్ళ కొడుకు 11 ఏళ్ళు బతికాడు. ఈమెమో 70 ఏళ్ళు బతికింది. లోపల బిడ్డ అప్పుడు లోపలే చనిపోయినారు చంద్రబాబు వర్కర్కి. ఏందైతే జీవితమా? ఈ సత్యాలు తెలుసుకుంటే కదా నువ్వా అంతసేపుడికి హారతులు పడేస్తే, చప్పట్లు కొట్టివి, ప్రసాదం ఇదిగో ఇప్పుడే మధ్యాహ్న ప్రసాదం అని చెప్పి నా చేతుల్లో పెట్టివి. దానికి కదా నీకు శ్రవణం అప్పచెప్పింది భగవంతుడా, దానికేమో ఎగ్గొడుతుంది. అసలైన కొట్టుకోవడం వల్ల కుసుర్లు అలవాటు అయిపోయింది మనకు. సార్ ఆలోచించి ఇప్పుడు ఈ రోజు వచ్చిన సత్సంగాన్ని ఎంత అద్భుతంగా ఇచ్చాడు భగవంతుడు, నేను ఆలోచిస్తున్నాను. అసలు అద్భుతం అని చెప్పేదానికి కూడా నీకు నోరు రాకపోయినా, భగవంతుడు నీకు ఇచ్చిన దానికి పొంగిపోయేటువంటి అదృష్టం కూడా నాకు చిక్కింది ఈ రోజు అని పొంగకపోయినా నీ మనస ఏం చేయాలా?
స్పష్టంగా చెప్పింది. భవసాగర తీరాన్ని చేరటం అత్యంత కష్టం. మామూలు కష్టం కాదంట, అత్యంత కష్టం. పెద్దలు పిల్లలు బాబా దర్శనానికి వచ్చి వినయంగా వారి చరణాలకు నమస్కారం చేస్తారు. తిరిగి వెళ్ళిపోయేటప్పుడు బాబా వారికి విభూతిని ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? నువ్వేమి శాశ్వతం కాదు, ఇంటికి పోయి దాన ధర్మాలు చేసుకో, ఇంటికి పోయి ప్రేమగా ఉండు, అర్థమైందా? అందరినీ బాగా చూసుకో. సార్ ఇప్పుడు ఈ సంస్కారం ఎత్తుకోబోతున్నాం మేడం మనమంతా. వచ్చే జన్మ అంటూ ఉంటే, భార్య బిడ్డలు మనకుంటే ఈ జన్మ కన్నా అత్యంత మెరుగ్గా జీవించే అవకాశం ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఈ సంస్కారాలను ఎత్తుకోబోతున్నాం. ఈ రోజు మనం బాధపడవచ్చు, మన తల్లిదండ్రులను సరిగ్గా చూసామో లేదో, భార్యను సరిగ్గా చూసామో లేదో, భర్తను సరిగ్గా చూసామో లేదో అనే ఏడుపు ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అర్థమైందా? ఆ ఏడుపు లేని జీవితం నెక్స్ట్ జీవితం నీదవద్ది. దానికి ఇక్కడికి రావాలి, ఇక్కడ కూర్చోవాలి. ఏదో ఇప్పటికిప్పుడు ఏదో జరిగిపోద్దని కాదు. అర్థమైందా? నిత్యం మసీదులో ధుని అహర్నిశలు అక్షయంగా ప్రదీప్తంగా మండుతుంటుంది. చాలా గొప్పగా దాంట్లో నుండి వచ్చినటువంటి విభూతినే బాబా పిడికెళ్ళుతో ఇచ్చి సాగనంపేవాడు. మనం కూడా ఎందుకు అంత గొప్పగా మండుతుంది? ఎప్పుడు మంటేసేవాళ్ళు వాళ్ళు ఆత్మలు. అగ్ని ఎప్పుడు అగ్ని తగిల్చేవాళ్ళు. ఎందుకు? ఎంత ఏవైనా దాంట్లో భస్మమే. పుడితే రేపు మనం కూడా నీది నాది కూడా ఇదే పరిస్థితి హేమాద్రిపంత్ అంటాడు అన్నమాట. అట్లే నువ్వు విధంగా చేయను ఆయన అని చెప్పని ఆయన ఆశీస్సులు కూడా ఇచ్చేవాడు. ఊది, విభూతి, బూడిద, ఇవి మూడు పదాలు కానీ అర్థం మాత్రం ఒక్కటే. బాబా ఇదే ప్రసాదాన్ని నిత్యం నిరాటంకంగా నిరవధికంగా పంచేవారు. ఎందువల్లంటే నీకు అది గుర్తు రావాలని. నువ్వు ఇంత పిడికిది బూడిదేను చెప్తున్నాడు. ప్రపంచం బూడిదతో సమానం. మనము ఇలా బూడిద అయిపోయే రోజు తప్పక వస్తుందని గుర్తుంచుకోవాలి. దానికి నీకు విభూతినిచ్చేది అక్కడ. నువ్వు 2 ప్యాకెట్ ఇవ్వమంటావు. ఇది గుర్తు. ఎందువల్లంటే నీకు సత్యతో చదివిన పాపాలు పోలా, నువ్వు ఎన్నో పాపం వస్తా పోదా. అర్థం కాదా? మాట్లాడేది ఇంకా మనం కూడా 2 ప్యాకెట్ ఇవ్వమంటాం. నేను ఒకసారి కాల్చేది, మళ్ళీ మళ్ళీ కాలవరు నేను. తెలియక నాకు నేను 2వ సారి అడిగాను సాయం పోయిందమ్మా, ఇంకో ప్యాకెట్ ఇవ్వండి అని. బూడిదలు కాల్చిన తర్వాత మళ్ళీ బూడిదలు కాల్చరు. భార్గవరామ్ గారు మీరు చెప్పిన తర్వాత అర్థమైంది సాయి. ఓ భార్గవరామ్ గారు, ఇప్పుడు పోయినప్పుడల్లా 2వ ప్యాకెట్ అడిగి వేసుకున్నాను. ఇది తెలియక కాదు, నీకు తెలియకుండానే ఆ పని చేస్తుండవు. ఎందువల్ల మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతాంగా, మళ్ళీ కాల్చుకుంటాంగా. అంటే నీకు మనకు జన్మలు ఎత్తాలనే నాకు ప్రేమ. జన్మలు ఎత్తాలని ఇప్పుడేదో సాధించేస్తున్నట్టు. అది మనం నేను చెప్పిన మాట కాదు, సత్యత చెప్పిన మాట. అయితే ఒకటి మనకు అర్థమయ్యేటట్టు చదువుకుంటున్నాం. ఇందాక నువ్వు గబగబా చదివేశావు, ఇప్పుడు నిదానంగా ఒక్కొక్క అక్షరం చదువుకుంటున్నాం. అది పారాయణకి
అధ్యయనానికి తేడా. మనం అందరం అంటే ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ ఇలా బూడిద అయిపోయే రోజు తప్పక వస్తుందని గుర్తుంచుకోవాలి. ఇది విభూతి యొక్క మహిమ. సూపర్ సూపర్. ఇంత క్లారిటీగా చెప్తుంటే నాకు 4 పొట్టాలు తెచ్చి 5 పొట్టాలు తెచ్చి ఏం చెయ్యాలి ఇంక నిన్న? ఏమండి ఏం చెయ్యాలా? ఆయన చెప్పిందేమో మనం అందరం బూడిదైపోతాము, దానికి బాబా ఇస్తున్నాడు నీకు అని చెప్పా. అఫ్ కోర్స్ ఇంకా తర్వాత వేరేది వస్తుందిలే, ముందు ఇది గుర్తు పెట్టుకో, తర్వాత అన్నీ పోతాయి. తామరాకుపై నీరు వలె నశ్వరమైన ఈ శరీరం పతనమైపోయేదే కనుక దానిపైని అభిమానాన్ని త్యజించాలి అని విభూతి ఇవ్వడము తెలియజేస్తుంది. అబ్బో, ఎప్పుడైనా నీకు అర్థమైంది మాట? పాఠశాల పారాయణ చేస్తుంటుంది బస్సు పిలుసు అని. ఇంతకు ముందు మీరు చేసే ఆ పారాయణం గబగబ చదివేస్తూ వెళ్తారు. తామరాకుపై నీరు వలె నశ్వరమైన ఈ శరీరం సార్ మనందరిది పతనమైపోతుంది సార్. కాబట్టి పతనమైపోయేదే కనుక దానిపైని అభిమానాన్ని త్యజించాలి అని విభూతి ప్రధానం తెలియజేస్తుంది. ఇస్త్రీ చొక్కా ఉండాలా, కొత్త బనీన్ ఉండాలా, కొత్త డ్రాయర్ ఉండాలా, ఇస్త్రీ మడతలు ఉండాలా, గొలుసులు వేసుకోవాలా, ఉంగరాలు పెట్టుకోవాలా, అర్థం కాలా, వెంట్రుకలు పోకుండా చూసుకోవాలా, వ్యాజలైన కావాలా. అబ్బో ఎన్ని ఉన్నాయో మనిషికి, అర్థం కాలా. ఫేరన్ లవ్లీ పూసుకోవాలా, అంతేకాదు విశ్వవ్యాప్తి అంతా నిజంగా బూడిద వలె నిస్సారమైనదని నిర్ధారణగా తెలుసుకొని జగత్తు యొక్క నిత్యత్వాన్ని గ్రహించండి. సత్యమైనది విభూతియే అని తెలుసుకోండి. విభూతి అంటే కేవలం మట్టి. సకల వస్తువుల నామరూపాల అంతిమ గతి కూడా మట్టియే. ఈ జగత్తులో వస్తువుల మార్పు కేవలం నామ మాత్రమే, నిజానికి అంత మట్టియే. ఈ పదాలకు అర్థం గొంతు బాగలేదు, రేపు వచ్చే సత్సంగంలో ఆయన దయ ఉంటే మీతో పంచుకుంటాను. దాని తర్వాత బాబా కూడా స్వయంగా పాడుతుండేవాడంట. ప్రేమ ఉప్పొంగినప్పుడల్లా రమతే రామ ఆయోజీ ఆయోజీ ఉదయాంకి గోనియాల్ ఆయోజీ లాయోజీ. రాముడు తిరుగుతూ తిరుగుతూ వచ్చాడు, ఊది సంచులను పట్టుకుని వచ్చాడు. ఆయన ఏదన్నా మనల్ని అనుగ్రహిస్తే మీతో పంచుకునే ప్రయత్నం చేస్తా. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.